Then final property, third property is microcluster. Microcluster is nothing but a group of tiny వాటర్ మాలిక్యూల్స్, చాలా చిన్న అంటే చిన్న మాలిక్యూల్స్, చాలా టైనీ మాలిక్యూల్స్ అవి. ఆ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే అవి టైనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా మన బాడీ ఎలా ఫామ్ అవుతుంది, హ్యూమన్ బాడీ ఎలా, ఆర్గానిజం ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్ సెల్ నుంచి టిష్యూ ఫామ్ అవుతుంది, టిష్యూ టు ఆర్గన్, ఆర్గన్ టు సిస్టమ్ టు ఆర్గానిజం. అయితే సెల్ నుంచే కదా మనం ఈ ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. ఈ మైక్రో క్లస్టర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా టైనీ పార్టికల్స్, అవి మనం తాగంగానే వాటర్ తాగంగానే ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మన సెల్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ సెల్లో అంటే విచ్ బాడీ ఫార్మ్స్ ఫ్రమ్ సెల్, ఆ సెల్లోనే వెళ్ళి దాంట్లో ఉన్న ఆ టిష్యూలో ఉన్న ఏదైనా సరే చెత్త, లైక్ చెత్త ఇన్ ద సెన్స్ బ్యాక్టీరియా, డిసీజ్ ఫామ్ అయ్యేది కూడా మన సెల్స్ టిష్యూస్ నుంచి చిన్న చిన్న అయ్యి అది మొత్తం బాడీ పార్ట్ని స్ప్రెడ్ చేస్తుంది కదా. సో అక్కడ ఉన్న ఆ టిష్యూలో ఉన్న ఏ కైండ్ ఆఫ్ డిసీజ్ అయినా, బ్యాక్టీరియా అయినా, అలాంటివి అన్నీ ఈ మైక్రో క్లస్టర్ మాలిక్యూల్స్ అనేవి దానిలో వెళ్ళిపోయి ఆ టిష్యూలో ఉన్న అవన్నీ దానికి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది, మొత్తం బయటికి పంపించేస్తుంది. ఈ వాటర్ని 3 months వరకు రెగ్యులర్గా 4 to 5 లీటర్స్ తాగితే దీనివల్ల ఏమవుతుందంటే ఆ టిష్యూలో ఉన్న సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిసీజ్ అయినా సరే వెళ్ళిపోయి మన బాడీ అనేది హెల్తీగా అయ్యి, ఈ యాంటీ ఆక్సిడేషన్ వల్ల మనం యంగ్గా కనిపిస్తాం, ఆల్కలీన్ వల్ల కూడా యంగ్గా కనిపిస్తాం, అండ్ ఈ మైక్రో క్లస్టర్ వల్ల ఏ డిసీజ్ రాకుండా హెల్తీగా ఉంటాం. అండ్ క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ ఏ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది, బాడీ ఆల్కలీన్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుందా, లేదా యాసిడిక్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుందా అంటే మన బాడీ యాసిడిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. బిలో 7 కన్నా ఉంటే క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. సో వెనెవర్ మనం ఈ వాటర్ అనేది తాగినప్పుడు మన బాడీ అనేది యాసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్ నేచర్లో వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మన బాడీ ఆల్కలీన్ నేచర్లో ఉన్నప్పుడు ఏ డిసీజ్ అనేది రాదు. ఏ డిసీజ్ ఆల్కలీన్ నేచర్లో ఉన్న బాడీ అనేది డిసీజ్ని అసలు బ్యాక్టీరియాని దేన్ని కూడా అలో చేయదు. అది ఒక బాడీ గార్డ్ లాగా ఉండిపోతుంది. 3 ప్రాపర్టీస్ చెప్పాను కదా, యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్ అండ్ మైక్రోక్లస్టర్. ఇవి ప్రాపర్టీస్ అనేవి ఒక బాడీ గార్డ్స్ మన బాడీలో. దేన్ని అలో చేయదు, హెల్తీగా చూసుకుంటుంది, ఉన్న వేస్ట్ని దాన్ని కూడా బయటికి పంపించేస్తుంది. క్యాన్సర్ ఎంత పెద్ద డిసీజ్, క్యాన్సరే మన బాడీ నుంచి తీసేస్తుంది ఈ వాటర్, ఈ మైక్రోక్లస్టర్, ఈ ఆల్కలైనైజేషన్, యాంటీ ఆక్సిడేషన్. బాడీలో ఉన్న అన్ని క్యాన్సర్ సెల్స్ అనేది చాలా డివైడ్ అయితేనే కదా క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెల్స్ని కూడా ఎంత లైక్ ఎట్లా ఫంక్షన్ చేయాలో ఆ ఫంక్షన్లో పెట్టేస్తుంది. కరెక్ట్ సిస్టమ్, బాడీలో సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అయితే ఆడొక కొటేషన్ ఉంది, ఏంటి అంటే ఇట్స్ లైక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ హ్యాస్ క్యాన్సర్ హ్యాస్ ఎ pH దట్ ఈస్ టూ acidic nature. When your body pH is alkaline, no illness, no disease. సో మన బాడీని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. యాసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్ని ఎలా రావాలి, యాసిడిక్ నేచర్ మన బాడీలో ఉండకూడదు అంటే ఏ ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలి, ఆల్కలీన్లో మన బాడీ ప్రెజెంట్ అయి ఉండాలంటే ఏ ఫుడ్ని యూస్ చేసుకోవాలి, వాడాలి, తినాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, దేన్ని మన డైలీ లైఫ్లో తీసుకోవాలి అని మనం జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ నేను ఫైనల్గా ఒక్కటే చెప్పబోతున్నాను, ఏంటి అంటే మనీ కాంట్ గివ్ హెల్త్, బట్ హెల్త్ గివ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మనీ. చాలామంది హెల్త్ని చాలా ఇగ్నోర్ చేసేసి వాళ్ళ పనిలో చాలా బిజీ అయిపోతున్నారు. తర్వాత వాళ్ళ హెల్త్ అనేది చాలా వీక్ అయిపోయి వాళ్ళు డిసీజ్ అనేది రావడం, లైక్ బీపీ